క్రికెట్ గాడ్ సచిన్ తర్వాత మోస్ట్ క్రేజియెస్ట్ ప్లేయర్‌గా యావత్ ప్రపంచ క్రికెట్ అభిమానుల గుండెల్లో నిలిచిన టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ. హేటర్స్‌కి ప్రతిసారి తన బ్యాట్‌తోనే సమాధానం చెబుతాడు. తనపై వచ్చే ప్రతి విమర్శలను సైలెంట్‌గా భరించే కింగ్ కోహ్లీ తన బ్యాటింగ్‌తో వైలెంట్ రిప్లై ఇవ్వడం విరాట్‌కి మామూలే. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ. ఆ మాటకొస్తే ప్రపంచంలోనే ప్రముఖ క్రీడా సెలబ్రిటీల్లో ఒకడిగా ఉన్న విరాట్ కోహ్లీ కోసం దిగ్గజ బ్రాండ్లు క్యూ కడుతుంటాయి. దీంతో విరాట్ బ్రాండ్ వాల్యూ భారీగా పెరిగింది. తన బ్రాండ్‌కు తగ్గట్టుగానే కోహ్లీ అదే స్థాయిలో పారితోషికం తీసుకొని ప్రచారం చేస్తుంటాడు. అతడు తన సోషల్ మీడియా పోస్టుల ద్వారా మరియు యాడ్స్ ద్వారా ప్రచారం కల్పిస్తాడు. కోహ్లీ సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల రీచ్ కూడా చాలా భారీగా ఉంటుంది. దాన్ని క్యాష్ చేసుకోవాలని బ్రాండ్లు భావిస్తుంటాయి. ఇదిలా ఉండగా విరాట్ కోహ్లీకి సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి తాజాగా వెలుగులోకొచ్చింది. జర్మన్ స్పోర్ట్స్ బ్రాండ్ పూమాతో 110 కోట్ల ఒప్పందాన్ని కోహ్లీ ముగించాడు. గత 8 ఏళ్లుగా పూమా బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న కోహ్లీ తాజాగా ఆ ఒప్పందం నుంచి వైదొలిగాడు. 2017 సంవత్సరం నుంచి కోహ్లీ పూమాకు బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నాడు. తాజాగా ఆ ఒప్పందం ముగిసింది. దీంతో మరోసారి విరాట్‌నే కంటిన్యూ చేయాలని పూమా భావించింది. అందుకోసం ఈసారి 8 ఏళ్లకు ఏకంగా 300 కోట్లు ఆఫర్ చేసింది. కానీ విరాట్ కోహ్లీ మాత్రం పూమా ఆఫర్‌ను ఒప్పుకోలేదని తెలుస్తుంది. విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి పూమాకు సంబంధించిన అన్ని యాడ్స్ ఇంకా రీల్స్ సెక్షన్‌లోకి మార్చేసినట్లు కనిపిస్తుంది. మైదానంలో పరుగుల మోత మోగించే కింగ్ కోహ్లీ బిజినెస్‌లోనూ తన హవా చూపిస్తున్నాడు. ఒకవైపు యాడ్స్ చేస్తూ భారీగా వెనకేసుకుంటున్న స్టార్ బ్యాట్స్‌మన్ హోటల్ మరియు క్లోతింగ్ బిజినెస్‌లోకి దిగి అక్కడి నుంచి కూడా లాభాలు రాబడుతున్నాడు. అయితే తన సొంత బ్రాండ్ అయిన వన్8 కంపెనీని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లేందుకు కోహ్లీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. స్పోర్ట్స్ వేర్, ఫుట్‌వేర్, దుస్తుల్లాంటి విభాగాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న వన్8ను మరింత విస్తరించాలని కోహ్లీ డిసైడ్ అయ్యాడు. అందుకే పూమాకు గుడ్ బై చెప్పినట్లు సమాచారం. ఇక విరాట్ కోహ్లీ వన్8ను తన సోషల్ మీడియా ఖాతాలో ప్రచారం చేసినట్లు తెలుస్తుంది. తన ప్రమోషన్స్‌తో తన బ్రాండ్ ఉత్పత్తులను జనాల్లోకి వేగంగా తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు విరాట్ కోహ్లీ. ఇదే సమయంలో అతడు ప్రముఖ క్రీడా అథ్లెట్ కంపెనీ అజిలిటాస్‌లోనూ పెట్టుబడిదారుడిగా చేరనున్నట్లు తెలుస్తుంది.